హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో 12th వీక్ సంబంధించినటువంటి లాస్ట్ డే ఫ్రైడే ఈవినింగ్ ఓటింగ్ పోల్స్ అనాలిసిస్ చూద్దాం. అదేవిధంగా లైవ్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక విధమైనటువంటి చర్చ జరుగుతుంది, ఒక విధమైనటువంటి ఏమంటారు క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా పిఆర్ టీంల యొక్క ఘనతే, అందులో మాత్రం అనుమానమే లేదు. సో అవన్నీ కూడా చెప్పుకుందాం. దానికంటే ముందు తప్పకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చూడండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. సో నా 6000 సబ్స్క్రైబర్స్కి అయితే నేను దగ్గరకు వచ్చేసాను, మీరు అందరూ కూడా నన్ను దగ్గరికి తీసుకెళ్లారు. నిజంగా మీ అందరికీ కొత్త వందనాలు. నన్ను కొద్దిగానే ఉంది కాబట్టి ఆఫ్ దాటేశాను. సో అది కూడా మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక మనం టాపిక్లోకి వెళ్తే మరి లైవ్ అప్డేట్స్ చెప్పుకుందాం ముందు, దాని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. లైవ్ అప్డేట్స్ ఏంటంటే రాత్రి నేను చెప్పిన నా వీడియోలోకి పెట్టాను. సో దాంట్లో అంటే ఒక ప్లాట్ఫామ్ లాగా పెడతారు, ఒక 5 పెడతారు, 5 మంది ఉన్నారు కాబట్టి ఎవరు పృథ్వీ, రోహిణి, యష్మి, తేజ, విష్ణుప్రియ. సో అదేంటంటే వాళ్ళు నిలబడి ఉంటారు, పైన తాళ్ళు ఉంటాయి. సో డైస్ ఇతని దగ్గర ఉంటుంది, మన గౌతమ్ దగ్గర. సో ఆ డైస్ వేసినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో వాళ్ళు కింద ఉన్నటువంటి ఆ బేస్ని తీసేయాలి. అప్పుడు వాళ్ళు తాడు పట్టుకొని బెల్ వచ్చేదాకా అంటే మోగేదాకా నిలబడాలి. అది హైలీ ఇంపాసిబుల్, జరగదు. సో అందుకే అదే పెట్టారు. సో ఇక్కడ బిగ్ బాస్ ఎందుకు గౌతమ్ని ఇక్కడ సంచాలకంగా పెట్టాడంటే ఖచ్చితంగా అతను ప్రతిదానికి గ్రూప్ అంటున్నాడు కదా, ఇతను ఏ గ్రూప్ ఇప్పుడు ఎవరికి అంటే ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. సో యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ, ఇటు పక్కేమో రోహిణి, తేజ ఉన్నాడు. ఎవరికి సపోర్ట్ చేస్తాడు అనే పరీక్ష అయితే పెట్టాడు. మొత్తానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది బిగ్ బాస్కి. సో ఇతను ఏం చేశాడు, ఆ డైస్కి ఏంటంటే 3 రెడ్ 3 బ్లూ ఉన్నాయి. ఎలా చేశాడంటే రోహిణి దగ్గర తీసుకొని లిప్స్టిక్ తీసుకొని అందరి పేరు, రోహిణి అయితే ఆర్, విష్ణుప్రియకి వి, తేజకి టీ, పృథ్వీకి పి, యష్మికి ఓ అని రాసుకొని అది డైస్ వేసాడు. ఫస్ట్ వేసినప్పుడు ఎవరిది వచ్చింది, ఐ థింక్ ఎస్ పృథ్వీది వచ్చింది. పృథ్వీది ఇస్తే ఏమవుతుంది, పృథ్వీ తీసేస్తే దాన్ని అతను పట్టుకొని ఉన్నాడు 1 నిమిషం దాకా పట్టుకున్నాడు. పక్కన ఉండే యష్మి రారా నువ్వు కింద పెట్టేస్తావు, వచ్చిరని చెప్పి అని పిలిచింది. అది కూడా చర్చ జరిగింది ఈరోజు. నేను కావాలని చేయలేదు, అంటే ఆ టయానికి అట్ట అనిపించింది నాకు, అది చేశాను. ఇప్పుడు ఇంతకుముందు ఒక గంట ముందు కూడా వాళ్ళిద్దరి మీద గంట సేపు ఆర్గ్యుమెంటు, నేను కావాలని చేయలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎందుకు ఆ విధంగా మాట్లాడింది చెప్తా, అది కూడా చెప్తా. లేకపోతే నేను దోచేసేవాడిని అంటే నేను దోచేసేవాడిని అట్లా అనుకుంటే నేను బలం కదా, నాకు బలం స్ట్రెంగ్త్ కదా అని అన్నారు. సో మొత్తానికి అయితే ఆ గేమ్లో ఫస్ట్ తేజ 50, రోహిణికి 40, పృథ్వీకి 30, యష్మికి 20, విష్ణుప్రియకి 10. సో నెక్స్ట్ గేమ్ ఏంటంటే నెక్స్ట్ గేమ్ ఆటోలో ఎవరు కూడా కింద పడకూడదు. ఆటోలో నుంచి భద్రం వాంగానే అందరూ వెళ్ళిపోవాలి. ఒకరినొకరిని పక్కా ఫిజికల్ టాస్క్ ఇది. సో ఎవరు బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళ కింద తోసేయాలి. సో అందులో భాగంగానే ఫస్ట్ టార్గెట్ చేసుకుంటూ వచ్చారు మన ఇతన్ని, ఎవరు తేజాన్ని దోచేశారు. ఆ తర్వాత రోహిణిని దోచేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి యష్మిని దోచేశారు. ఆ తర్వాత ఇతను మన పృథ్వీ ఐ థింక్ విష్ణుప్రియని దోచేశాడు. సో ఫైనల్గా అయితే పృథ్వీ గెలిచాడు. కాకపోతే గెలిచిన తర్వాత చూడు నేను గెలిచిన ఈ సామ్రాజ్యాన్ని, నేను అశోక్ చక్రవర్తి గెలిచినట్టు అంత ఫీలింగ్ ఇస్తూ అట్లా నిలబడుకున్నా, నేనే గెలిచాను ఇలా నిలబడుకుని. మీరు చూడండి ఇప్పుడు దాంట్లో వస్తుంది. మన బిగ్ బాస్ ఇలాంటివి చూపిస్తారు, ఎందుకంటే మంచివి చూపించడు, అతనికి కావాల్సిన వాళ్ళే చూపిస్తారు. ఇప్పుడు మన గౌతమ్ కృష్ణ చేసినటువంటి ఆ స్మార్ట్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని రాత్రి ఎత్తేసి జస్ట్ 3 సెకండ్లు ఉన్నటువంటి వీడియో ప్రేరణ అంటుంది, ఇది గ్రూప్ గేమ్ కాదా, ఎంతసేపు అండి 3 సెకండ్ కూడా లేదు, ఆ బిట్టేశాడు.
అంటే బిగ్ బాస్ వాంటెన్లీగా గౌతమ్ని తొక్కేదానికి 100% ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చూసే ఆడియన్స్ అంత తక్కువేం కాదు. సో మొత్తానికైతే వారు వన్ సైడ్ అయితే కాదు. పోటీ మహత్తరంగా చాలా కురుక్షేత్రం జరిగినట్టు జరగబోతుంది ఈ ఈ సీజన్ 8. సో తర్వాత నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఈ మెగా చీఫ్కి సంబంధించి వాటర్ బాటిల్స్ ఉంటాయి, వాటర్ గ్లాసులు ఉంటాయి. ఆ గ్లాసులో నీళ్ళు ఉంటాయి. అవి ఒక మన పడవలు వేసుకునే ఉంటాయి కదా తెడ్డులాగా, అలా ఉంటుంది లాస్ట్లో. దాని మీద పెట్టుకోవాలి. ఎక్కడ కూడా అది ఒక ఎత్తైనటువంటి ర్యాంప్ లాగా ఉంటుంది. దాని మీద ఎక్కాలి, దిగాలి. ఇట్లా పోయిన తర్వాత ఒక గ్రిల్ లాగా ఒకటి ఉంటుంది. ఆ గ్రిల్ ఏంటంటే అక్కడ ఇక్కడ ఇట్లా ఇటు ఉంటుంది అనమాట. అంటే ఇటు 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 పంపించామనుకోండి, పైకి పోయి కిందకు వచ్చి మళ్ళీ కింద ఎక్కడ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో రాదు, మళ్ళీ పైకి పోవాలి. ఆ విధంగా లాస్ట్కి వెళ్ళి వాళ్ళ తొట్టి ఏదైనా పాట్ దాంట్లో నీళ్లు పోయాలి. గ్లాస్ అంటే చిన్న వాటర్ క్యాన్ అనమాట, దాంట్లో పోయాలి. సో ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళకన్నమాట. సో ఇక్కడ పృథ్వీ గెలిచాడు. సో పృథ్వీకి 50 పాయింట్స్. ఆ తర్వాత రోహిణి 40 పాయింట్స్. తర్వాత విష్ణుప్రియకి 30, తేజకి 30, విష్ణుప్రియకి 20, యష్మికి 10. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో ఎవరు మిగిలారంటే, లాస్ట్లో ఎవరున్నారంటే 5 మందిలో ఫస్ట్ పృథ్వీ ఉన్నాడు, సెకండ్ రోహిణి, థర్డ్ తేజ, ఫోర్త్ విష్ణుప్రియ, ఫిఫ్త్ యష్మి. సో విష్ణుప్రియాని యష్మిని తీసేశారనమాట. ఫైనల్స్కి ముగ్గురిని పెట్టారు. ఆ ముగ్గురికి కూడా బ్యాలెన్స్డ్ గేమ్ పెట్టారు. ఇది గతంలో మనం చూసే మెహబూబ్కి మన హరితేజకి పెట్టారు చూడండి, అలాంటిదన్నమాట. సో ఇది ఏమైందంటే అదృష్టం కూడా ఉండాలి దీనికి ప్యూర్లీ అదృష్టం. ఇక్కడేమి ఫిజికల్గా అయితే ఏం లేదు. అవి బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే ఫస్ట్ తేజది పడిపోయింది. ఆ తర్వాత చాలాసేపు చేశారు వాళ్ళు, మేనేజ్ చేశారు. అది ఇంకా రాలా, ఇప్పుడు ఈరోజు చూపిస్తారు మనకు. సో జస్ట్ పృథ్వీ పడిపోయింది. విత్ ఇన్ సెకండ్స్లో ఈ అమ్మాయికి పడింది. ప్యూర్లీ ఇదే అదృష్టమే. సో అమ్మాయి అయితే బిగ్ బాస్ సీజన్ 8కి లాస్ట్ మెగా చీఫ్ అయితే అయింది. నిజంగా ఎంత అదృష్టం అంటే నక్కతోక వండుకొని తినేసి వచ్చినట్టుంది రోహిణి. ఎందుకంటే నామినేషన్లేక రాలే అమ్మాయి. సో నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లు రాదు, ఇంక డైరెక్ట్ 4th వీక్లో ఉంటుంది. ఆ వీక్లో కూడా ఏంటి టికెట్ ఫినాల్ గెలిచింది అనుకో, అదృష్టం ఉండదు, చెప్పలేము. డైరెక్ట్ ఫినాల్లో కనిపిస్తుంది ఇక. సో అదృష్టం ఆ విధంగా ఉంటుంది. కాకపోతే స్వాప్ చేసేది మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే 14th వీక్లో 13th వీక్లో స్వాప్ చేసేది ఉండకపోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ చేయాలని పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇది అక్కడ దాకా ఉంటుంది. ఇక ఓటింగ్ విషయానికి వస్తే నబీల్ అఫీషియల్లో ఫస్ట్ ఉన్నాడా, నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడా, థర్డ్ ప్లేస్లో ప్రేరణ, 4th ప్లేస్లో యష్మి, తర్వాత పృథ్వీ. ఇది అఫీషియల్లో ఉన్నట్టుగా ఒక బజ్ అయితే క్రియేట్ అయింది సోషల్ మీడియాలో. దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. సో ఇది ఎవరు వైరల్ చేస్తున్నారంటే ఇంకెవరో పిఆర్ టీంలు. ఎందుకని, సో అతను పైన ఉన్నాడని చెప్తే వాళ్ళకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కాస్త ఆరాంసేగా ఉంటారు, కాస్త రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు అతన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనేది ఒక స్కెచ్ అయి ఉండొచ్చు. సో అందులో భాగంగానే దాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. మీరు నమ్ముతున్నారా? నబీలు ఫస్ట్ ఉంటాడంటే నమ్ముతున్నారా? ఫ్రీ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి నిఖిల్ కాకుండా వచ్చే అవకాశం ఉందా? వచ్చే ఛాన్సే లేదు. 1000% కూడా వచ్చే ఛాన్సే లేదు. నిఖిలే నంబర్ 1 ప్లేస్లో అయితే ఉంటాడు. అది 100% కాదు, 1000%. సో అన్అఫిషియల్ పోల్స్ చూస్తే రకరకాలుగా ఉందండి. కేవలం ఆ రకరకాలుగా ఉండడానికి కేవలం ఈ పిఆర్ టీంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే మాయ. ఇక్కడ బర్డ్స్ ఉపయోగిస్తూ ఏదైనా చేయొచ్చు. కాకపోతే మనకు యూట్యూబ్ పోల్స్లో వచ్చే కమ్యూనిటీ ట్యాబ్లో వచ్చేటువంటి రిజల్ట్ అయితే దరిదాపు అఫిషియల్కి దగ్గరగా ఉంటుంది. సో ఆ విధంగా చూసి అన్నీ చూసిన తర్వాత నేను లేట్గా చేస్తున్నాను ఈరోజు. మామూలుగా అయితే నేను 6:30కి 6కి పెట్టేవాడిని ఈ పోల్స్కి సంబంధించి. సో అప్పుడు చూసినప్పుడు ఏమైందంటే 34% నిఖిల్కి ఉంది. తగ్గింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు తగ్గింది? తగ్గలా, మిగతా వాళ్ళకి కొద్దిగా పెరిగింది కాబట్టి అతని పర్సెంట్ తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ నబీల్ ఉన్నాడు. నబీల్కి పెరగల, కొద్దిగా తగ్గింది. సో ఉదయంకి ఇప్పుడు కూడా తగ్గింది. 24% ఉన్నాడు. ఉదయం అయితే 25% ఉంది, ఇప్పుడు
4% ఉన్నాడు. సో నెక్స్ట్ ప్రేరణ పెరిగింది. ప్రేరణ ఇప్పుడు 22%కి వచ్చింది. అంటే ఐ థింక్ వాళ్ళకి అతనికి ఇతనికి ఎంత జస్ట్ 1-2% డిఫరెన్స్ ఉంది. ఆ తర్వాత చూడండి, చివరిలో ఉండే యష్మి ఒకసారికి దూసుకొచ్చేసిందని 13%లో ఉంది. 13% అంటే మామూలు విషయం, ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్ యార్. సో ఎందుకు వచ్చింది అని అంటే ఆమె గేమ్స్ బాగా ఆడుతుంది అమ్మాయి, అందులో అనుమానమే లేదు. పైపిచ్చు నిన్నటి నుంచి కూడా నేను ఏమంటారు ఇండిపెండెంట్గా ఆడుతున్నాను, ఇండివిజువల్గా ఆడుతున్నానని చెప్తుంది. సో జనాలు బాగా కనెక్ట్ అయ్యారు, ఆ అమ్మాయికి అయితే వేస్తున్నారు. అదీ కాకుండా మిగతా గౌతమ్ ఫ్యాన్స్, విష్ణుప్రియ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా పృథ్వీకి వేయకుండా ప్రేరణకి యష్మికి వేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి బాగా పెరిగింది అని ఇట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ బా, నేను ఎవరు చెప్పింది కాదు. అందుకనే పృథ్వీకి తగ్గిందేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళిద్దరికి విడదీయాలనేది అంటే ఆపరేషన్ పృథ్వీ, నిన్నటిదాకా ఆపరేషన్ యష్మి అన్నారు, ఇప్పుడేమో ఆపరేషన్ పృథ్వీ అని పెట్టిన పోస్టులు పెడతా ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు నచ్చిన మీ ఫేవరెట్ కంటెస్టెంట్ తప్పకుండా ఓట్లు వేసుకోండి. హాట్స్టార్లో అయింది, అదేవిధంగా మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఎలిమినేషన్ అయిపోయే అవకాశం ఉంది. ఎక్కడ కూడా నెగ్లిజిబుల్ కాదు ఇది, ఈ టైం కాదు, నెగ్లిజెన్స్గా ఉండదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. సో ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేటు. సో మరి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా నన్ను ఆదరించేందుకు మరొకసారి ధన్యవాదాలు. సో ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఎక్కువ లైక్స్ కోరుకుంటున్నా, అది చూసిన ప్రతి ఒక్కరు అది చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.